Hello everyone, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో ఫిమేల్స్లోని అలాగే మేల్స్లో, ఆడవారిలోని అలాగే మగవారిలో కూడా ఫర్టిలిటీ స్కోర్ అనేది చూడటం జరుగుతుంది. ఫర్టిలిటీ స్కోర్ వచ్చేసరికి ఆడవాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసరికి ఈఎంహెచ్ టెస్ట్ అనమాట, యాంటీ ముల్లేరియన్ హార్మోన్ టెస్ట్. సో ఈ ఈఎంహెచ్ టెస్ట్ ద్వారా ఏం తెలుస్తుంది? ఈఎంహెచ్ టెస్ట్ ద్వారా మనకి ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది బాడీలో అనేది క్లియర్గా తెలుస్తుంది. సో దీనికి ప్రత్యేకంగా ఈరోజు రావాలా, లేకపోతే ఈ టైంలో రావాలా, లేకపోతే 1 month గ్యాప్లో రావాలా, లేక 15th డే రావాలా, పీరియడ్తో ఏమన్నా సంబంధం ఉంటుందా అనేది సాధారణంగా డయూర్నల్ వేరియేషన్స్ కానీ పర్ డేతో సంబంధం ఉండదు. మెన్స్ట్రల్ సైకిల్తో కూడా ఏమీ సంబంధం ఉండదు, ఎందుకంటే ఇట్ డజంట్ చేంజ్ అనమాట. ఏఎంహెచ్ అనేది వేరియేషన్స్ ఉండవు, ఫ్లక్చువేషన్స్ అనేవి, ర్యాపిడ్ చేంజెస్ కానీ గ్రాస్ చేంజెస్ అనేది ఉండదు. సో ఏ టైంలోనే ఎనీ ఆఫ్ ద డే మీరు ఒకసారి వచ్చి టెస్ట్కి ఇస్తే, బ్లడ్ టెస్ట్ అనమాట, బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు. సో వన్స్ అది టెస్ట్కి ఇచ్చిన తర్వాత రిపోర్ట్ అనేది మనకి వితిన్ ½ an hour to 1 hourలో జనరేట్ అవుతుంది. సో రిపోర్ట్లో మనకి వాల్యూస్ అనేవి ఫ్రమ్ 0 నుంచి అబౌవ్ 10, 9, 11 అలా ఉంటుంది. సో ఫర్టిలిటీ స్కోర్లో ఏఎంహెచ్ వల్ల మనకి ఏం తెలుస్తుంది? మన ఫర్టిలిటీ విండో ఎలా ఉంది, మన ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, మనకి ఎంత టైం ఉంది. సో దీంతో మనం ఎలా వెళ్ళొచ్చు ట్రీట్మెంట్స్కి? ట్యాబ్లెట్స్ ద్వారా వెళ్ళొచ్చా, లేకపోతే ఇంకేమన్నా యూఐ ద్వారా ట్రై చేయొచ్చా, లేదా ఐవీఎఫ్ వెళ్ళాల్సి ఉంటుందా? దీని గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాం. అసలు ఏఎంహెచ్ అనేది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? ప్రీ గ్రాన్యులోసా సెల్స్, గ్రాన్యులోసా సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో దీని గురించి తెలుసుకోవాలంటే అసలు ముందు ఎంబ్రియానిక్ పీరియడ్లో మనకి ఎగ్స్ అనేవి ఆల్మోస్ట్ కొన్ని మిలియన్స్లో ఉంటాయి. సో వన్స్ ఫిమేల్ చైల్డ్ అయితే 20th వీక్ నుంచి స్లోగా ఎగ్స్ అనేవి తగ్గుతూ వస్తూ ఉంటాయి. అప్పటి నుంచే ఎట్రీషియాకి గురవుతూ ఉంటాయి, అంటే కొన్ని డీజనరేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో వన్స్ డెలివరీ అయిన తర్వాత వన్స్ 1 yearకి ఈ కౌంట్ వచ్చేసరికి తగ్గుతుంది అనమాట, 1 million అవుతుంది. సో వన్స్ ప్యూబర్టీకి వచ్చేసరికి ఇది ల్యాక్స్లోకి వస్తుంది. సో వన్స్ ప్యూబర్టీ నుంచి నెక్స్ట్ వచ్చేసరికి వన్స్ ప్రెగ్నెన్సీ పీరియడ్లో, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఇది థౌజండ్స్లో ఉంటుంది, 10,000 అబోవ్ ఉంటుంది అనమాట. సో మెనోపాజ్ దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 0 అవుతుంది. సో ఒక ఫిమేల్లోని మనకి ఎగ్ రిజర్వ్ అనేది విత్ ఏజ్ తగ్గుతూ ఉంటుంది కానీ పెరగదు. ఈ ఎగ్ రిజర్వ్ని మనకి ఏ టెస్ట్ ద్వారా తెలుస్తుంది అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్ టెస్ట్. సో వన్స్ మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవుతేనే మీ ఫర్టిలిటీ స్కోర్ని తెలుసుకోవడానికి ఇంపార్టెంట్ పార్ట్ వచ్చి ఏఎంహెచ్. దీన్ని బట్టి మీరు ఏంటంటే ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, ఎంత టైం ఉంది, ఎంత విండో ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇంకా దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయో, ఒకవేళ మీరు టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నారా, మీ ఫర్టిలిటీ స్కోర్ ఎంత అనేది ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటున్నారా యాజ్ ఎ కపుల్, డెఫినెట్గా మీరు 49 రాజమండ్రి బ్రాంచ్కి నా దగ్గరకు వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.